ప్రతిపాదించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన మీద గౌరవం ఉంచి మా యొక్క సమస్యలను కొన్ని రోజులు లోపల మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో 2017 పే స్కేల్ చేసిర్రు, కొన్ని బాండ్ డబ్బులు ఇచ్చిర్రు. మరి కొన్ని సమస్యలు మరి ఏదైతే మహాలక్ష్మి స్కీము పెట్టి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్న సందర్భంగా మరి కొంత వెనక్కి తీసుకొని, అంటే మేము పూర్తిగా సమ్మెను విత్డ్రా చేసుకోకుండా వాయిదా వేయడం మాత్రం జరిగింది. అంటే వాయిదా వేస్తూ ఒకవేళ మీరు సమస్యలు పరిష్కరించకపోతే తప్పకుండా సమ్మె చేస్తామని ఈ రోజు రవాణా శాఖ మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఈ రోజు అందరి సమక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో మరి రవాణా శాఖ మంత్రి కూడా స్పష్టంగా చెప్పడం జరిగినది. మేము మా మీద నమ్మకం పెట్టండి,